At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. సార్ మేము మాట్లాడకుండానే మేము మా డబ్బింగ్ వచ్చేసేటట్టు, మేము పాట పాడకుండానే మా పాట కూడా వచ్చేస్తే బాగుంది సార్. నాకు ఎప్పుడైనా ఒక సింగర్ ఒక పాట నువ్వు పాడతావు బాగానే పాడతావు. మా అంటే ప్రోగ్రామ్ లో పాడావు నువ్వు. పాడేదాన్ని సార్. అది అదో అలా పాడడానికి ఇప్పుడు పాడొచ్చమ్మా. మనం యాక్చువల్గా మనం సినిమాలు చేసిన రోజులు మనం ఆల్మోస్ట్ 20 years మన సినిమాలు చేసి ఇప్పుడు నువ్వు యాస్టేజ్గా నువ్వు పాడొచ్చు, ఫుల్ సాంగ్ పాడొచ్చు. ఓకే సార్. ఇప్పుడు వచ్చిన సిస్టంలో నువ్వే కదా, నేను కూడా పాడొచ్చు. నువ్వు ఇంకా శృతిలో ఉంటావు, నేను అపశృతిలో ఉంటాను కదా, నేను కూడా పాడొచ్చు. ఎందుకంటే ఇదే ఇప్పుడు రికార్డింగ్ సిస్టమ్ అట్లా మారిపోయింది. ఏమన్నా ట్రై చేసుకుంటే ఎప్పుడైనా ట్రై చేసిన ఫుల్ సాంగ్ యాజ్ ఇట్ ఈస్ బ్రహ్మాండంగా వస్తుంది. వాళ్ళ సూపర్గా వస్తుంది. రికార్డింగ్ చేసుకోవాలి. మామూలుగా గంటలో చేసేది 2-3 గంటలు పడుతుంది అంతే. అంటే పంచింగే కదమ్మా, ఎక్కడికక్కడ పంచింగే కదా. సో మీకు తెలుసు కాబట్టి ఒక్కొక్క మాట చేసుకుంటే అయిపోతుంది. నీకు కొంచెం లైవ్ ఇది ఉంది, తాళం తెలుసు, నీకు ఏదో కొంచెం సంగీతం జ్ఞానం ఉంది. సో డెఫినెట్గా నువ్వు ఎక్కడన్నా పడితే ఒక పాట పాడేయచ్చు, ధైర్యంగా పాడవచ్చు, ధైర్యంగా రికార్డ్ చేసుకోవచ్చు. మేము ఒకసారి రికార్డ్ చేసి ఎవరికైనా చూపించే ఇట్లా పాడతాను కావాలని ఛాలెంజ్. అంటే అంత బాగా డెవలప్ అయిపోయింది, టెక్నాలజీ డెవలప్ అయింది. పర్టికులర్ మ్యూజిక్ సైడ్ చాలా డెవలప్మెంట్ వచ్చింది, ఈజీగా పాడొచ్చు. సో ఇప్పుడు మన సినిమాకి ఆ మ్యూజిక్ ఎట్లా హెల్ప్ అయింది సార్? అదేనా హెల్ప్ అయింది అంటారు? డెఫినెట్గా హెల్ప్ అయింది. మ్యూజిక్ సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయి, 3 బ్రహ్మాండంగా వచ్చినాయి నా లెక్కలో. రేపు ఆడియన్స్ చెప్పాలి, మనం అన్నీ అంటే కాకి ముద్దని మనకి ఎప్పుడు బ్రహ్మాండంగానే ఉంటాయి. బట్ జనం చెప్పాలి. బట్ ఆల్ సైడ్ అంటే 50 ఏళ్ళ నుంచి ఉన్నాం, మనకి ఏది మంచి ఏది చెడు తెలియనంత అమాయకత్వంగా లేవు. మనది మనకు నచ్చకనా కానీ నచ్చకపోవచ్చు కూడా. ఒక్కోసారి బాగాలేదనేది బాగాలేదు అంటాం, కానీ డెఫినెట్గా బాగున్నాయి. బట్ రీరికార్డింగ్ పర్టికులర్గా ఈ సినిమాకి రీరికార్డింగే ముఖ్యం. సో ఆ రీరికార్డింగ్ అతను కార్తిక్ బాగా చేశాడు. అంటే ఆ మూడ్ తీసుకెళ్ళాడు. ఆ సినిమా ఆ మూడ్లో వెళ్తేనే క్లైమాక్స్ పండుతుంది, క్లైమాక్స్ పండితేనే సినిమా పండుతుంది. ఆ క్లైమాక్స్ తెలిసినాక ఇది ముందు జరిగింది ఇదా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు దాకా మనం ఒక వేరే ఎమోషన్లోకి వేరే దాంట్లోకి వెళ్ళి ఉంటాం. ఆ ఎమోషన్కి ఈ ఎమోషన్కి సంబంధం ఉండదు. ఇది సడన్గా వచ్చేసరికి ఓ షాక్ అనమాట, మనం షాక్లో ఉంటాం.